కాసేపట్లో సచివాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి రాబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా Y+ కేటగిరీ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అధికారిక హోదాలో మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లనున్నారు. రెండో బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో సచివాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి రాబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా Y+ కేటగిరీ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అధికారిక హోదాలో మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లనున్నారు. రెండో బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, ఓవర్ టు యు. ఇలా ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఈరోజు సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి కలిపి సచివాలయంలో భేటీ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించినటువంటి రెండవ ఛాంబర్ని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్తున్నారు. కాసేపటి క్రితం విజయవాడలోని తనకు ప్రభుత్వం ఏదైతే Y కేటగిరీ కేటాయించడంతో 3 అంచెల భద్రతతో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయాన్ని, గతంలో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంగా ఉన్నటువంటి కార్యాలయాన్ని ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయన భవనానికి సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి, అలాగే వాస్తు ప్రకారం ఆయనకు అక్కడ ఉన్నటువంటి నిపుణులతోటి మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి అధికారులతోటి రేపు సచివాలయంలో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారో దానికి సంబంధించినటువంటి అధికారులతో కాసేపు చర్చించారు. క్యాంపు కార్యాలయం పరిశీలన అనంతరం ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కి వెళ్లారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సచివాలయానికి బయలుదేరుతారు. సచివాలయానికి మొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న నేపథ్యంలో అమరావతి రైతులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగత ఏర్పాట్లను చేశారు. 1000 కిలోల బంతి పూలతోటి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులంతా కూడా సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబు నాయుడుతో కలిసి కూటమిలో గెలుపు భారీ విజయాన్ని సాధించినందుకు, అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే అమరావతి రైతుల కోసం చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా ఈ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండవ బ్లాక్లోని తనకు కేటాయించిన ఛాంబర్ను నాదెండ్ల మనోహర్తో పాటుగా జనసేన నాయకులు పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటిసారిగా తనకు కేటాయించినటువంటి ఛాంబర్ను పరిశీలించబోతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే సచివాలయంలో తన ఛాంబర్ పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పదవి బాధ్యతలను రేపు సచివాలయంలో తీసుకోబోతూ ఉన్నారు. షీలా, రైట్. చంద్రబాబు అంటే సచివాలయానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా, ఈ భేటీకి సంబంధించి ఉన్న ప్రత్యేక అంశాలు ఉన్నాయా? అంటే మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి కాసేపు భేటీ అవుతారు. అలాగే రేపు తన ఏదైతే ఛార్జ్ తీసుకున్న సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. సో ఛార్జ్ తీసుకునే సమయంలో చంద్రబాబు నాయుడిని రావాలని ఆహ్వానించడంతో పాటుగా ఏదైతే తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి కొంత కీలకమైన డిస్కషన్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పటికే 3 జనసేనకు సంబంధించినటువంటి 3 ముఖ్య మంత్రి పదవులు లభించాయి. 3 కూడా సెకండ్ ఛాంబర్లోనే ఉండేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి మధ్యాహ్నం వెళ్ళబోతూ ఉన్నారు. షీలా, రైట్. థ్యాంక్ యూ కాంతి.